సో హాయ్ గాయ్స్, తెలుసుగా నేను మీ స్టార్ రూపీ యాదవ్. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే విజ్జు గౌడ్ చందుకు అయితే ఇద్దరి మధ్యలో అయితే ఫైట్ అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇదైతే ఫైట్ కాదు, ఒక స్కామ్. ఇదైతే నేనైతే నిరూపిస్తా, పక్కా చూడండి ప్రూఫ్లతో సహా. ఈ విజ్జు గౌడ్ అనే అతను ఇతనికి చందు అనే అతనికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వటం ఇదంతా జరిగిందని చెప్పేసి మన చందు అయితే యూట్యూబ్లో వీడియో పెట్టిండు. చందు అన్న అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వయసులో పెద్దలు కట్టినైతే మర్యాద ఇవ్వాలా. కానీ జనాలు కూడా ఎట్లున్నారంటే ఫేక్ కంటెంట్ ఇచ్చి కాంట్రవర్సీలు చేసేటోళ్ళనే లేపుతున్నారు. జెన్యున్ పీపుల్స్ని అయితే ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మాలాంటి వాళ్ళకైతే. అయితే ఇప్పుడు నేను మాట్లాడాల్సిన హక్కు నాకు ఎందుకుందంటే చాలామంది యూజర్స్ని అయితే బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళైతే ఏ బెట్టింగ్ ప్రమోషన్లు కూడా చేయట్లేదు కాబట్టి వీళ్ళకైతే మనీ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ ప్రమోషన్ ఆపటం వల్ల వీళ్ళకి మనీ రావట్లేదు కాబట్టి వీళ్ళు కాంట్రవర్సీ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ వీడియోలు లెగుతాయి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళైతే చేస్తున్నారు. ఆల్రెడీ కింద కామెంట్లు వస్తూనే ఉన్నాయి. చందు బ్రోకి అయితే మీరు కాదు బ్లేమ్ చేసేది, అంటే మీరు కాదు కాంట్రాక్ట్ చేసుకునేది, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు మీరు యూజర్స్ని అని చెప్పేసి కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ వీళ్ళు ఒకరికొకరు అయితే మంచి డిఫరెంట్ అయితే ఒక డిఫరెంట్ కంటెంట్లో ఫైట్ అయితే చేసుకుంటున్నారు. స్కాములు గీములు అనుకుంటా. వీళ్ళకి కరెక్ట్ పర్సన్ నా అన్వేషణ. వీళ్ళకి కరెక్ట్ దెబ్బలు పెట్టేది ఎవరంటే నా అన్వేషణ. మీకు కొంచెం ప్రూఫ్స్ పెడతా చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో జరిగాయి. మనం బట్ ఏం మాట్లాడినా ప్రూఫ్తో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడైతే మన చందన్న అయితే ఏమన్నాడంటే ఒక్క పూర్తి చూడండి. నాకు అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ నన్ను ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు నేను అంటే ఏందో. నువ్వు పెద్ద దొంగవు కాబట్టి ప్రజలే చెప్తారు కింద కామెంట్లలో. ఆ చిన్న చిన్న పిల్లలకు లేకపోతే జనాలే చెప్తారు కామెంట్లు అన్నారుగా. జనాలు ఏం చెప్తున్నారంటే మీరు కాదు పిచ్చోళ్ళు యూజర్స్ అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొట్టుకున్నారు కానీ రియల్ అయితే బాగానే ఉంటుంది, కానీ రియల్ కాదు. వీళ్ళు చేసేది మొత్తం చిన్న స్కామ్ అది. వీళ్ళైతే పెద్ద స్కామ్ వచ్చేసి వీళ్ళిద్దరిది చెరో ఒక 40 లక్షల స్కామ్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. ఒక్కొక్క వీడియో అయితే వీళ్ళు వచ్చేసి మొన్న కాంట్రవర్సీ జరిగిన వీడియో వచ్చేసి ఒక్కోటి 1 lakh అయితే లేచింది. చందు బ్రోద్ అయితే 1 lakh వీడియోలు వేసింది. మన విజ్జు గౌడ్ బ్రోద్ అయితే ఒక 16 అవుతేనే అంతే 60,000 70,000 మధ్యలో అయితే పోయింది. వీళ్ళకి వచ్చేసి ఒక సింపుల్గా ఒక 7-8 వేలు వచ్చి ఉంటాయి చందు బ్రోకి అయితే ఒక వీడియో మీద. విజ్జుగౌడ్ బ్రోకి అయితే ఒక 3,500 4,000 మధ్యలో వచ్చి ఉంటాయి చందు బ్రో అదే విజ్జుగౌడ్ బ్రోకి అయితే. వీళ్ళు చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో విజ్జుగౌడ్ బ్రోది షర్ట్ అయితే చూసారుగా. ఇదే షర్టు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఫైటింగ్లో కూడా అదే షర్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది అనుకుని చేసింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముందే అనుకున్నారు ఇట్లా చేద్దాం ప్రిపేర్గా అని చెప్పేసి. ఇందులో విజ్జుగౌడ్ బ్రో అయితే వైజాగ్ సత్య అన్న వాళ్ళతో అయితే మాట్లాడిచ్చిండు. ఇక్కడ చందు బ్రో ఏమంటున్నా అంటే నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడించు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మన వైజాగ్ సత్య అన్న వాళ్ళు అయితే జెన్యున్ పర్సన్స్. వాళ్ళు అయితే వాళ్ళ టీం మొత్తం బషీర్ అన్న టీం మొత్తం జెన్యున్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు అట్లా అబద్ధం ఆడే ఛాన్సెస్ అయితే ఉండదు. కాబట్టి వీళ్ళు కొట్టుకునే ఫైట్ వీళ్ళు చేసే ఫ్రాంక్ అయితే వీళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ సత్య అన్న వాళ్ళకి అయితే తెలియదు. వైజాగ్ సత్య అన్న కూడా మనకి కాంటాక్ట్లో ఉన్నారు. అవసరం అయితే పార్ట్ 2లో కాల్ చేసి అయితే మాట్లాడదాం మనం. అయితే వైజాగ్ సత్య అన్న వాళ్ళకైతే ఈ కాంట్రవర్సీ అయితే తెలియదు నిజంగా. కాబట్టి దీంట్లో మెయిన్ క్యారెక్టర్లు ఎవరంటే విజ్జుగౌడ్ చందు. వీళ్ళిద్దరు మంచిగా 40 లక్షలకి స్కామ్ పెట్టేశారు. ఇక్కడ విజ్జుగౌడ్ తమ్నెల్ చూడండి, డైరెక్ట్ 100 కోట్ల స్కామ్ అని పెట్టేసిండు దుబాయ్ పరారీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి మీద అట్లా అరెస్ట్ వారెంట్లు వచ్చినాయి అన్నారు. అవి రియల్ ఫేక్ అనేది అయితే నాకైతే తెలియదు. అరెస్ట్ వారెంట్ అయితే నేను ఇంతకుముందు వీడియోలు చూడలేదు. ఇప్పుడైతే కాంట్రవర్సీ నడుస్తుంది. ఇదైతే చూసినా నేను. మనం చందు విజ్జుగౌడ్ బ్రో అయితే చూద్దాం. ఫస్ట్ వీడియో పెట్టింది ఇది పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇదండి. ఏ యాప్లో ఎడిట్ చేసిండు తమ్ముళ్ళు అదే షర్టు అదే రియల్గా పోలీసులే ఫోన్ చేసినట్లయితే వీళ్ళైతే ఏ స్టేషన్ అది కూడా రికార్డు పెట్టాలా. కానీ రికార్డ్ అయితే న్యూట్ అయితే పెట్టేశారు. ఇది స్టేషన్ పేరు ఎస్ఐ గారి పేరు అయితే న్యూట్ అయితే చేసేసారు. ఇక్కడ ఇది ఫేకే. మేబీ కాదు 100% అయితే ఇది ఫేకే. ఇంకోటి ఇక్కడ మన నాన్ నేషనల్ సపోర్ట్ అంట. నాన్ నేషనల్ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా ఉండదు. ఇక మోతాబారి అని అయితే నేనైతే గట్టిగా అరుచుకుంటూ ఎవరు మన విజ్జుగౌడ్ బ్రో అయితే గట్టిగా అయితే ఎగిరిండు. ఇగో ఇక్కడ తమ్నేల్ కానొస్తుందా మేబీ సెకండ్ది చూడండి ఒకసారి. అది అదే షర్టు అదే ప్యాంట్ మీద గోడ దూకి ఏదైతే తమ్నేల్ క్రియేట్ చేశారు. వీళ్ళు ఏమన్నారు ఏఏలో క్రియేట్ చేశారు అన్నారు. ఏఏలో మేబీ నాకు తెలిసి అంత అచ్చుకుద్దినట్టు అయితే ప్రిపేర్ అయితే రాదు. ఎందుకంటే ఫేస్ గీసి మొత్తం అట్లానే వచ్చింది అచ్చుకుద్దినట్టు. వీళ్ళు ముందే తమ్నెల్స్కి ఫొటోస్ దిక్కుని ఎడిటింగ్ అయితే ప్రిపేర్గా అయితే చేసుకున్నారు గ్రాండ్గా అయితే.
అది ఎంత పోయింది వీడియో 2 డేస్కి 1,30,000 అయితే 1,03,000 అయితే పోయింది, అంతే 1,03,000 పోయింది. ఆ వీడియోకి మేబీ నాకు తెలిసి ఒక 6,500 7,000 మేబీ వచ్చుంటే 7,000 దాకా వచ్చుంటే ఒక్క వీడియోకి కదలకుండా అయితే సంపాదించిండు. తర్వాత 20 గంటల క్రితం ఒక వీడియో పెట్టిండు, 42,000 వ్యూస్తో కొట్టిండు. ఇగో దానికి అది స్కామ్ అని పెట్టేసిండు. ఇది మొత్తం ప్రిపేర్ అబ్బా, జనాలు అయితే యూజర్స్ అయితే పిచ్చోళ్ళు అవుతారు పక్కా. కాబట్టి ఇంకోటి వీళ్ళు పెద్ద బాస్ అనే ఒక షో అయితే పెట్టారు, బిగ్ బాస్ టైప్ది. దీంట్లో ఏం జరిగింది, 3 లక్షలు పెట్టిండంట విజయగౌడ్ బ్రో 3 లక్షలు పెట్టి 30 లక్షలు అయితే దెంగిపోయినావు అంటండి చందు బ్రో. యాక్చువల్లీ ఇది ఈ తరపున మాట్లాడాలన్నా కానీ నాకు తెలిసి మేబీ అయితే విజయగౌడ్దే న్యాయం. ఎందుకంటే 3 లక్షలు పెట్టింది అతనే కాబట్టి 30 లక్షలు వచ్చినా అతనికే ప్రాఫిట్ ఉంటారు. మరి అతనికి లాస్ ఎట్లా అవుతుంది, అతనే ప్రాఫిట్లో ఉంటాడు. కానీ ఇతనికి ఇవ్వాల్సిన శాలరీ ఇతనికి ఇస్తాడు. ఇతనికి ఇంత మన చందు బ్రోకి అయితే 1,00,000 ఇవ్వాలని చెప్పేసి విజయగౌడ్ బ్రో అంటాడు. మళ్ళీ చందు బ్రో కూడా అది అంటాడు, నాకు 1,00,000 ఇవ్వాలని చందు బ్రో అంటాడు. విజయగౌడ్ బ్రో నేను నీకు 1,00,000 ఇవ్వాలని నువ్వు ఎందుకు వీడియో పెట్టినావు అనేసి అంటాడు. విజయగౌడ్ బ్రో డబ్బులు ఏం తక్కువ, 10,000 అడిగితే 1,00,000 ఇస్తాను, 1,000 అడిగితే నేను 10,000 ఇస్తాను అని చెప్తుండు. మన ట్రాన్స్కి ఇల్లు ఓపెనింగ్కి పోతే ట్రాన్స్ వచ్చేసి 1,000 రూపాయలు అడిగారు, నేనైతే 10,000 ఇస్తాను అని చెప్పి మంచి చైర్లో కూర్చొని డ్రింక్ బాటిల్ కాకుండా వీళ్ళు పబ్బు బ్యాచ్ వీళ్ళు మొత్తం ఇలాగైతే మొత్తం అందరికీ తెలుసు. జనాలు అందుకనే కింద కామెంట్లలో ఆర్లాడు వెళ్తున్నారు. ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు కామెంట్ కూడా. కామెంట్ ఒక కామెంట్ అయితే చూస్తున్నాను. మేము ప్రజల తీర్పు ఇగో అంటున్నారుగా ప్రజలే తీర్పియాలని. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మేమే తీర్పిస్తున్నాం, మీరిద్దరు కలిసి జైలుకి వెళ్ళండి అంటున్నారు. ఎందుకంటే మరి బెట్టింగ్ ప్రమోషన్ చేసి జనాల్ని కుడిపేశారు కాబట్టి. మీరు ఒకసారి చూడండి ఇలా కామెంట్లు ఎట్లొస్తున్నాయి చూడండి. ఇట్లా కామెంట్ బాక్స్లో అయితే మొత్తం ఇక వేసుకుంటున్నారు వీళ్ళని బీవచ్చంగా. ఇద్దరు మీ బెట్టింగ్ ప్రమోషన్ నుంచి తప్పించుకోవడానికి చేస్తున్నాడు. కొంతమంది ఏమంటున్నారంటే కింద కామెంట్ పెట్టేటోళ్ళు యూజర్స్, మీరిద్దరు బెట్టింగ్ ప్రమోషన్ నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అని. ఇది వాస్తవం. బెట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంకోటి కూడా ఉంటుంది దీంట్లో, వీళ్ళిద్దరు కాంట్రవర్సీ నడుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు అంటే పోలీసులు కాదు, మేము సొసైటీ వాళ్ళు ఏమనుకుంటే యూజర్స్ ఏమనుకుంటారంటే వీళ్ళ జోడికి ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళే కొట్టుకుని వస్తున్నారు అని చెప్పేసి కొంచెం సైడ్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. కానీ అదైతే వాస్తవం కాదు గాయస్, ఇదంతా ఫేక్. వీళ్ళ ఫేక్ కంటెంట్ అయితే నడుపుతున్నారు. వీళ్ళ దగ్గర నిజం చెప్పాలంటే నాన్ వెజ్ అయితేనే కరెక్ట్. వీళ్ళకి నాన్ వెజ్ బ్రో ఇగో పర్సనల్గా పోదామంటే పర్సనల్గా పోదాం అని చెప్పేసి అంటాడు. పర్సనల్గా పోదామంటే ఇప్పుడు మీకు చందు క్లియర్ చెప్తున్నా, ఆ రోజు నువ్వు నాతో మాట్లాడిన కాల్ రికార్డ్ తో సహా ప్రోత్సహించ ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్తున్నా. ఈయన మేము 2019 లా టిక్ టాక్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో టిక్ టాక్ నుంచి ఫ్రెండ్స్ అయిన తర్వాత ఒకసారి టిక్ టాక్ లో మెసేజ్ చేసినాం. ఆయన చేసిండో నేను చేసిండో గుర్తులేదు, ఆయన చేసిండో ఏం చేసిండో గుర్తులేదు మెసేజ్ అంటాడు. కానీ చందు బ్రో అయితే క్లారిటీ డిక్లేర్ ఇస్తాను, నేను మెసేజ్ చేయలేదు అతనే మెసేజ్ చేసిండని. కానీ ఇతను ఏమంటాడు విజయగౌడ్ బ్రో, నేను చేయలేదు అంటే మేబీ మా ఇద్దట్లో ఎవరు చేసుకున్నారో తెలియదు, నేను చేశాను అతను చేశానో తెలియదు అని ఈయన క్లారిటీ డిక్లేర్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఆయన అయితే క్లారిటీ డిక్లేర్ ఇస్తాను, ఏమని నేనైతే చేయలేదు అతనికి వచ్చి నా దగ్గర గిడుక్కుండని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళిద్దరు యూట్యూబ్లో ఎవరికే తెలియదు నిజం చెప్పాలంటే. వీళ్ళు ఆవేశం స్టార్ని కానీ ఉప్పల బాలు అన్నను కానీ వైజాగ్ సత్య అన్న వీళ్ళందరినీ వాడుకుని ఎదిగిన వాళ్ళు అబ్బా. వీళ్ళకి సొంత కంటెంట్ లేదు. వీళ్ళు మొత్తం నా దృష్టిలో అయితే వీళ్ళు స్ట్రీమర్స్ అంట నేనైతే. ఎందుకంటే వాళ్ళని అడ్డు పెట్టుకుని ఎదిగిన వాళ్ళు వీళ్ళు. ఇదే మా వైజాగ్ సత్యం రికార్డు. ఏమంటారు అటు మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి రాలేదు. మోర్ ఓవర్ నేను ఫస్ట్ ఇండియన్ ని అండ్ తెలంగాణని, అందులో హైదరాబాద్. మీరు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ నీళ్ళు తాగేటోళ్ళే నేను అని చెప్పేసి డైలాగ్ అయితే వేసిండు. నేను తెలంగాణలో పుట్టినోడివి, హైదరాబాద్లో పుట్టినోడివి, హైదరాబాద్లో నీళ్ళు అయినోడివి కాబట్టి నువ్వు జనాలను బ్లేమ్ చేస్తున్నావు విజయగౌడ్ బ్రో. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు ప్లీజ్ ఇంతటితో స్టాప్ చేయండి. మేబీ ఇంకో వీడియో వస్తే మళ్ళీ నేను పార్ట్ 2 అయితే పెడతా. వీళ్ళైతే మామూలు స్కామ్ కాదు, 40 లక్షల స్కామ్ వీళ్ళిద్దరిది. చెరోకి 20 లక్షలు అయితే పంచుకుంటారు. మేబీ నాకు తెలిసినంత వాడికి అయితే, అంటే నా ఇన్నర్ ఫీలింగ్ అయితే నేను చెప్తున్నా. వీళ్ళు ఇప్పుడు బెట్టింగ్ ఏం ప్రమోషన్లు చేయట్లేదు కాబట్టి ఒక 20 లక్షలు ఎట్లా ఇప్పుడు ఇంట్లో కదలకుండా డబ్బులు రావాలంటే ఏదో ఒకటి చేయాలి. యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి జనాలని ఎరుపపాలు చేద్దామని చెప్పేసి వీళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు.
గైస్ సో మీరు కూడా ఇట్లాంటి ఫేక్ కంటెంట్ వాళ్ళకి మీరైతే సపోర్ట్ చేస్తారు. ఇంత కష్టపడి వచ్చామట తన వీడియోలు తీసేట వాళ్ళకైతే మాకైతే సపోర్ట్ చేయరు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ రూపీ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి పోండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూడండి అది జెన్యూనా ఫేక్ అనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఫేక్ అనిపించింది కాబట్టి అయితే వీడియో పెడతాను.